స్వాగతం ది నాగరాజ్ షోకి సుస్వాగతం. నమస్కారం. ది నాగరాజ్ షో కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక స్వాగతం. మన ఛానల్లో ప్రసారమవుతున్న వేమన పద్యాలు, మోటివేషనల్ వీడియోలు, కథలకి విశేషమైన ఆదరణ లభిస్తున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోలు రూపొందించాలనే సంకల్పంతో ఈరోజు ఒక ప్రత్యేకమైన వీడియోతో, ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు వస్తున్నాను. ఇదేంటంటే, మనకు భగవద్గీతలు 24 ఉన్నాయి. అవునండి, నిజమే. నన్ను పిచ్చోడు అనుకోవద్దు. అవేంటో ఈరోజు మనం తెలుసుకుందాం. భగవద్గీత అనేది మనకు ప్రముఖమైనది. అలాగే భగవద్గీత కాకుండా ఇంకా 23 గీతలున్నాయి. అవేంటో ఈరోజు తెలుసుకుందాం రండి. మొదటిది భగవద్గీత. ఇది అర్జునుడి శోకాన్ని పరిష్కరించడానికి శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్పినది. ప్రపంచ మానవాళికి అందించిన జ్ఞానజ్యోతి. నదిలో పడ్డవాడు బయటపడాలంటే ఈత ఎలా అవసరమో, మానవాళికి జీవిత ప్రయాణాన్ని సాఫీగా సాగించడానికి భగవద్గీత అంతే అవసరం అని తెలియజెప్పేదే భగవద్గీత. ఇది ప్రపంచ మానవాళికి అందినటువంటి మహాప్రసాదం. అలాగే మరొకటి, ఇది అవధూత గీత. దత్తాత్రేయుల వారు స్కందునికి చెప్పిన అద్భుతమైన గీత ఇది. నీవు బాహ్యంలో, అంతరంగంలో కూడా శివుడివై ఉన్నావు. శివతత్వం అంటే దైవత్వం అంతటా వ్యాపించి ఉంది అని తెలియచెప్పేది ఈ అవధూత గీత. ఇది దత్తాత్రేయుల వారు స్కందునికి చెప్పినటువంటిది. అలాగే మరొకటి, గురుగీత. ఇది పార్వతీ పరమేశ్వరుల మధ్య జరిగిన సంవాదం. శిష్యుడికి గురువు ఎంత అవసరమో తెలియజెప్తుంది. గురువు యొక్క శక్తిని, సమున్నత స్థాయిని తెలియజెప్పేది ఈ గురుగీత. ఈ గురుగీత శివ పార్వతుల మధ్యన జరిగినటువంటి సంవాదం, వారిద్దరి మధ్యన జరిగినటువంటి సంభాషణ రూపమే గురుగీత. ఇక మరొకటి, బ్రహ్మగీత. ఇది వశిష్ఠుల వారు శ్రీరామచంద్రుడికి బోధించినది. శ్రీరాముడు వశిష్ఠ మహర్షి మధ్య జరిగిన సంవాదం రూపంలో ఇది ఉంటుంది. బాహ్య శరీర భ్రాంతి కల్పితమైనదని, ఆత్మ అయిన సచ్చిదానంద పరమాత్మయే సత్యమని ఈ బ్రహ్మగీత మనకు తెలియపరుస్తుంది. వశిష్ఠ మహర్షికి శ్రీరామచంద్రుడికి మాట్లాడుకుంటున్నట్టుగా సంవాద రూపంలో ఈ గీత మనకు ఉంటుంది. అలాగే మరొకటి, రిభుగీత. విష్ణు పురాణంలో రిభు మహర్షి తన శిష్యుడైనటువంటి నిధాగునికి చేసిన బోధనయే రిభుగీత. ఆకలి దప్పులు శరీరానికే కాని ఆత్మకు ఉండవని, అసంతృప్తి కూడా ఆత్మకు ఉండదని తెలియపరుస్తుంది రిభుగీత. ఇది విష్ణు పురాణంలో ఉంది. తన శిష్యులకు రిభు మహర్షి బోధించినటువంటిది. ఉత్తర గీత. దేహం నిరంతరం మలినమవుతూనే ఉంటుంది కాబట్టి శుద్ధి చేయడం వీలు కాదు. ఆత్మకు మలినం అంటదు కాబట్టి శుద్ధి చేయాల్సిన అవసరం లేదు. ఈ గీత భగవద్గీతకి అనుబంధం అని పండితుల యొక్క అభిప్రాయం. అమృతం తాగిన వానికి నీళ్లు తాగే అవసరం ఎలాగైతే ఉండదో, ఆత్మానందం పొందిన వాడికి ఏ సాధన అవసరం లేదని ఈ ఉత్తర గీత బోధిస్తుంది. ఉత్తర గీత ఇది భగవద్గీతకి అనుబంధం అని పండితుల యొక్క అభిప్రాయం. అలాగే మరొకటి, నహుష గీత. ఒకసారి భీముడిని నహుషుడు అనే సర్పం చుట్టివేస్తుంది. అది చూసిన ధర్మరాజు నహుషుడిని భీముడిని వదిలేయమని వేడుకుంటాడు. బదులుగా నహుషుడు ధర్మరాజుని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. అన్నింటికీ ధర్మరాజు సమాధానం చెప్తాడు. నహుషుడు భీమసేనుని వదిలేసి ధర్మోపదేశం చేయమని ధర్మరాజుని వేడుకుంటాడు. అప్పుడు ధర్మరాజు నహుషునికి చెప్పినటువంటి ధర్మోపదేశమే నహుష గీత. ఇక మరొకటి, జనక గీత. ఆత్మను అపహరించేది మనస్సు. యోగులందరూ చెప్పిన జ్ఞానాన్ని స్వీకరించిన జనకుడు వైరాగ్యం చేత పొందిన అనుభూతినే జనక గీతగా వర్ణింపబడింది. ఆత్మను ఏది అపహరిస్తుంది? మనస్సు. ఆ విషయాన్ని కూలంకషంగా చర్చించేదే జనక గీత. అంటే కొంతమంది యోగులు చెప్పినటువంటి జ్ఞానాన్ని జనక గీతగా వర్ణిస్తారు. అష్టావక్ర గీత. ఇది జనక మహారాజుకి అష్టావక్ర మహర్షి బోధించిన అద్వైత బోధన. అష్టావక్ర గీత.
ఇది కూడా భగవద్గీతలాగా చాలా విశిష్టమైనది. నేను కర్తన కాదు అనే జ్ఞానాన్ని ఇది బోధిస్తుంది. కర్త కర్మ క్రియ అన్ని కూడా ఆ పరమాత్మయే అయి ఉన్నాడు అని బోధిస్తుంది అష్టావక్ర గీత. జనక మహారాజుకి అష్టావక్ర మహర్షి బోధించినటువంటిదే అష్టావక్ర గీత. జీవన్ముక్త గీత. శ్రీ దత్తాత్రేయుడు బోధించిన ఈ గీత అఖండ బ్రహ్మమును దర్శించిన వాడే జీవన్ముక్తుడు అని తెలిపే జ్ఞాని యొక్క ఆంతరంగికానుభూతిని తెలిపేది ఈ గీత. మరొకసారి వినండి. శ్రీ దత్తాత్రేయ మహర్షి బోధించినటువంటి ఈ గీత అఖండ బ్రహ్మమును దర్శించువాడే జీవన్ముక్తుడు. జ్ఞాని యొక్క ఆంతరంగిక అనుభూతిని తెలిపేది ఈ గీత. సిద్ధ గీత. మహాత్ములైన సిద్ధులు జనక మహారాజు నగరంలో గానం చేసిన తత్వాలే ఈ సిద్ధగీత. ఇది యోగ వాసిష్టంలో ఉన్నది. చూసే ప్రాపంచిక విషయాలన్నీ చూడబడేవాడి దృష్టికోణాన్ని బట్టి మాత్రమే ఉంటాయి, కానీ వేరుగా కాదు అని బోధిస్తుంది సిద్ధగీత. తత్వాలన్నీ ముందు మన దగ్గర పుట్టాయి, తర్వాతే ప్రపంచానికి విస్తరించాయి అని చెప్పడానికి ఈ సిద్ధగీత, అష్టావక్ర గీత, జీవన్ముక్త గీత, ఉత్తర గీత, రిభుగీత ఇవన్నీ నిదర్శనాలు. ఇక్కడ చూడండి, సిద్ధగీతలో మహాత్ములైన సిద్ధులు జనక మహారాజు నగరంలో గానం చేసిన తత్వాలు ఈ సిద్ధగీత. ఇది యోగ వాసిష్టంలో ఉంది. ఇందులో చెప్పబడినటువంటి తత్వం ఎంత బాగుందో చూడండి. చూసే ప్రాపంచిక విషయాలన్నీ చూడబడేవాడి దృష్టికోణాన్ని బట్టి మాత్రమే ఉంటాయి. ఎంత గొప్ప భావనో చూడండి. వశిష్ఠ గీత. యోగ వాసిష్టంలో ఉన్న ఈ గీత వశిష్ఠుల వారు శ్రీరామునికి బోధించేది. ఈ గీత నిజానికి సర్వం భ్రాంతే, స్వప్నము, సుషుప్తి లేదు, స్వర్గము, నిర్యాణము లేదు, మొత్తం అనంత శాంతియే, ఇదే సత్యము అని వివరిస్తుంది వశిష్ఠ గీత. రామగీత. ఆధ్యాత్మ రామాయణంలో ఉన్నది ఈ గీత. శ్రీరాముల వారు లక్ష్మణుల వారికి బోధించేది ఈ గీత. సంసారం, ఈ బాధలన్నిటికీ అజ్ఞానం మూల కారణం. అజ్ఞానాన్ని తొలగించుకుంటే సంసార బాధలు తొలగిపోతాయి అని తెలిపేది రామగీత. వేణుగీత. ఇది శ్రీమద్ భాగవతంలో ఉన్నది. శ్రీకృష్ణుని దివ్య తలుపులను మననం చేసుకుంటున్న గోపికలు శ్రీకృష్ణ మురళీ వైభవాన్ని వర్ణించేదే ఈ వేణుగీత. శ్రీకృష్ణుడి వేణుగానానికి గోపికలే కాదు, ఇంద్ర, శివ, బ్రహ్మాదులు కూడా మైమరిచిపోతారు అని వివరిస్తుంది వేణుగీత. ఋషభగీత. ఋషభ మహర్షి తన సంతానానికి బోధించిన ప్రబోధమే ఋషభగీత. ఇంద్రియ తృప్తి కోసం మనిషి అనేక పాపాలు చేసి పాప ఫలితంగా పొందిన ఈ మానవ శరీరంలో కూడా పాపకర్మలు చేయడం సరైన విషయం కాదని తెలియజెప్పేదే ఋషభగీత. ఇది కూడా భాగవతంలోనే ఉన్నది. ఇక బకగీత. బకగీత మహాభారతంలో ఉంది. వేల ఏండ్లు జీవించిన బక మహర్షిని తన జీవితానుభవ సారాన్ని వివరించమని ఇంద్రుడు కోరుకుంటే బక మహర్షి ఇంద్రుడికి తెలిపిన తత్వసారమే బకగీత. ఆయన కొన్ని వేల సంవత్సరాలు జీవించాడంట. తన యొక్క జీవిత అనుభవ సారాన్ని వివరించమని ఇంద్రుడు కోరుకుంటే అతనికి బక మహర్షి చేసిన బోధనే బకగీత. ఇక భిక్షుగీత. శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి బోధించేది భిక్షుగీత. ఇది భాగవతంలో ఉంది. లోపిగా ఉన్న వ్యక్తి మహర్షిగా మారిన వృత్తాంతం. మనసును నిగ్రహించుటలో కలిగే బాధను ఈ గీతలో తెలియపరుస్తారు. ఎవరైతే మనసును నిగ్రహించుకోగలుగుతారో వానికి దానాది సత్కర్మల అవసరం లేదు అని తెలియజేస్తుంది. అంటే దానాది సత్కర్మల కంటే కూడా మనస్సును నిగ్రహించుకోవడమే గొప్పది అని భిక్షుగీత తెలియజేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మల వారు ఉద్ధవునికి తెలియజేసినటువంటి బోధే భిక్షుగీత. ఇక హంసగీత. శ్రీ మహావిష్ణువు హంసరూపం ధరించి బ్రహ్మ కుమారులైనటువంటి సతర్కుమారాదులకు చేసిన బోధన ఈ హంసగీత. తాగుబోతువాడికి శరీరం మీద బట్టలు ఊడిపోయినా ఎలాగైతే తెలియదో, జ్ఞాన సాక్షాత్కారం పొందిన వాడికి బాహ్య విషయ వ్యామోహాలు ఉండవు అని చెప్పేదే
ఈ హంసగీత. ఇక కపిల గీత. కపిల మహర్షి బ్రహ్మవాది అయిన బ్రహ్మౌతికి బోధించిన తత్వమే కపిల గీత. ఇది శ్రీమద్ భాగవతంలో ఉంది. పరబ్రహ్మము నిర్గుణము అయిన ప్రజ్ఞా విశేషమే కపిల గీత అని కపిల మహర్షి బోధన. కపిల మహర్షి బ్రహ్మవాది అయినటువంటి బ్రహ్మహౌతికి బోధించిన తత్వం. ఇక వ్యాధగీత. వ్యాధగీత అనగానే మనకు తట్టాల్సినటువంటి వ్యక్తి ధర్మవ్యధుడు. స్వధర్మాన్ని ధర్మబద్ధంగా ఆచరించి తల్లిదండ్రులను సేవిస్తూ అంతఃకరణ శుద్ధితో ముక్తి ఎలా సాధ్యపడుతుందో తెలిపేది ఈ వ్యాధగీత. దీన్ని ధర్మవేదుడు కౌశిక మహర్షికి బోధించాడు. ధర్మవేదుడి కథ మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరొక వీడియోలో ధర్మవేదుడి కథతో మీ ముందుకు వస్తాను. ఇక నారద గీత. గురుత్వాన్ని సాధన విషయాలను కూలంకషంగా చర్చించిన ఈ గీత శ్రీకృష్ణుడికి నారద మహామునికి జరిగినటువంటి సంవాదం. చంద్రుడు లేని రాత్రి, సూర్యుడు లేని పగలు, అధిపతి లేని సైన్యం పరిస్థితి ఎలాంటిదో గురువు లేని సాధకుడి పరిస్థితి కూడా అదే అని తెలిపేదే ఈ నారద గీత. అలాగే శౌనక గీత. పాపాలన్నింటికంటే పెద్ద పాపం కోరిక. కోరిక సర్వ అనర్థాలకు పాపాలకు మూల కారణం అని తెలిపేదే శౌనక గీత. మహాభారతంలో అరణ్య పర్వంలో శౌనక మహర్షి ధర్మరాజుకు చేసే బోధనయే శౌనక గీత. ధర్మ సూక్ష్మాలు, కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలను తొలగించుకునే మార్గాలను ఈ శౌనక గీత బోధిస్తుంది. ఇక గోపీ గీత. యమునా నది తీరంలో గోపికలు శ్రీకృష్ణుడి కోసం పరితపిస్తూ చేసిన గానమే గోపీ గీత. శ్రీకృష్ణుడు యశోదానందనుడు కాదు, అందరి ఆత్మలకు సాక్షిభూతమై సర్వ మానవాళిని ఆవహించి ఉన్నాడు. బ్రహ్మ కోరిక మేరకు విశ్వాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణ జన్మనెత్తాడు అని గోపికలు గానం చేసేదే గోపీ గీత. ఇక అనుగీత. ఇది చివరిది. భగవద్గీతకు అనుబంధమైన గీత. మహాభారతం అశ్వమేధ పర్వంలో అర్జునుడు భగవద్గీతను గుర్తుకు తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉందని మరోసారి చెప్పమని శ్రీకృష్ణుని వేడుకుంటే భగవద్గీతని సులభతరం చేస్తూ శ్రీకృష్ణ పరమాత్మల వారు మరొకసారి అర్జునునికి బోధించిన గీతయే అనుగీత. ఇలా సర్వ మానవాళికి జ్ఞానాన్ని అందించిన భగవద్గీతలు మొత్తం 24 ఉన్నాయి. ఇది మన హైందవం గొప్పతనం. మనం మాత్రమే సర్వ మానవాళికి మార్గదర్శకులం అని ఘంటాపదంగా చెప్పడానికి ఇవి చాలవా? ఇలాంటి అద్భుతమైన మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, మన ఛానల్కు కొత్తగా వచ్చిన వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి, ఈ వీడియో మీకు కానీ మహా అద్భుతంగా నచ్చితే ఇతరులకు చేరే విధంగా షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యోస్మి. ధన్యవాదములు. నీ